అది వీళ్ళ మీద ఎందుకండి? చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ మీద ఎందుకండి? అసలు జరిగిన సంఘటనని దాన్ని సస్పెండ్ చేయడానికి ఇవన్నీ వాడారు. చాలా చాలా తప్పు. ఇది ఆల్మోస్ట్ ఇది 4 లక్షల రూపాయల విలువ గల సరుకు అనేది నాశనం అనేది చేయడం జరిగింది. చెప్పా చేయకుండా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద వాళ్ళ దౌర్జన్యం చేసి మొత్తం అంతా కూలగొట్టేశారు. ఈ రోజున వాళ్ళ వ్యాపారం చేసుకోవాలన్నా, వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలన్నా, వాళ్ళ నెలకి సంపాదించుకోవాలన్నా కూడా రోజు గడిచే పరిస్థితి చాలా కష్టంగా మారిపోయింది. ఇలాంటి లూటీ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ప్రజల మీద చేయకూడదు. ప్రజలు ఓట్లు వేస్తేనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గద్దె మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. అలాంటి ప్రజల్ని ఇంత దారుణమైన హింస అనేది పెట్టకూడదు. ప్రతి చోట వీళ్ళు ఏ రోజు మన పేపర్ చూసినా కూడా మొన్న ఖమ్మంలో చేశారు, ఆ తర్వాత మాదాపూర్లో ఒక దగ్గర చేశారు, ఈ రోజున మల్కాజ్గిరి ఆర్కే నగర్లో చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళ మీద నీ ప్రతాపాలు చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా తప్పు. నీ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? ఒక 2.5 సంవత్సరాలు నీ ప్రభుత్వం ఉంటుంది. నువ్వు వచ్చిన 2.5 సంవత్సరాల్లో ప్రజలకి మేలు చేయడం మానేసి వీళ్ళని రోడ్డు మీదకి లాగేస్తున్నావు. గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రజల్ని రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఒక ఇల్లు కల్పించి వాళ్ళకి ఒక ఆశ్రయాన్ని కల్పించాలి. కానీ నువ్వు చేసేది ఏంటి? ఇక్కడ మంచిగా పని చేసుకుంటున్నారు, వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ కష్టం వాళ్ళు తింటున్న వాళ్ళని రోడ్డు మీద పడేసి ఇప్పుడు నీ నువ్వు బతుకు అని చెప్పి నువ్వు చెప్తున్నావు. వాళ్ళకి ఒక నోటీస్ కూడా ఇవ్వట్లేదు. అట్లీస్ట్ వచ్చే ముందు సరే ఇది నీకు ప్రాపర్టీ, మీకు అడ్డంగా ఉండొచ్చు చెప్పాలి. బాబా వేరే దగ్గర మీరు పెట్టుకోండి, మీకు 2 నెలలు మేము నోటీస్ ఇస్తున్నాం, ఈ టైంలో మీరు చేసుకోండి అని చెప్పాలి. కానీ అది కూడా చెప్పట్లేదు కదా. మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారండి? ఏం నోటీసులు ఇవ్వలేదు కదా. చాలా ప్రాబ్లం, చాలా దౌర్జన్యం చేసి మాకున్నారు. మాకు అక్కడ వెళ్ళి ఉండండి అంటే వెళ్ళేటోళ్ళం కదా. ఇక్కడ డైరెక్ట్ వచ్చి వరకు ఏం అర్థం కాలేదు. తెచ్చుకున్న మాల్ కూడా పైసలు లేకుండా పడేస్తున్నారు. అబ్బా అది చాలా దారుణం అసలు. మీరేదో వ్యాపారం చేసుకుందామని ఏవో తెచ్చుకుంటారు, ఆ మొత్తం అంతా పాడు చేస్తే వ్యాపారం ఎట్లా చేసుకుంటారు? వ్యాపారం అసలు చేయదు, ఇక్కడ ఉండదు అని చెప్తున్నారు. మరి ఎక్కడ చేసుకుంటారు పని? వ్యాపారం చేసుకోవడానికి అలా ఏదో స్థలమైనా చూపించాలి కదా మీకు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 ఏళ్ల నుంచి వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి వీళ్ళని ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు, ఎక్కడికో పొమ్మంటుంది. ఎక్కడికి పోవాలో కూడా దారి కూడా చూపించట్లేని కసాయి ప్రభుత్వం, ఈ రోజు కసాయి పాలన మనం చూస్తున్నాం. వీళ్ళ పిల్లలు ఎట్లా చదువుకుంటారు? ఫీజులు ఎట్లా కడతారు? అన్న మీరు ఫీజులు కట్టారా? మరి ఇప్పుడు కట్టాలిగా. ఇప్పుడు సంవత్సరం వచ్చింది, ఫీజులు కట్టాలిగా. డబ్బులు వ్యాపారం అయితే ఇట్లా అయిపోయింది. నాశనం చేశారు కదా మేడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. బతకలేని ఆయన 20 ఏళ్ల నుంచి ఉన్నప్పుడు సడన్ గా వీళ్ళు ఇంత చేయాల్సిన అవసరం అసలు? ఇప్పుడు కాదు, 40-50 సంవత్సరాల నుంచి మా షాపులు మేమైతే ఇప్పుడు తీసి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు మాది. మేము వేరే దగ్గర పెట్టాలన్నా కొత్త వాళ్ళు ఎవరు పెట్టనివ్వరు. మేమైతే ఇక్కడే పెడతాము. మీరు మళ్ళీ వచ్చి ఏమైనా చేస్తా అంటే చెప్పండి, మేము ఇక్కడే చచ్చిపోతాము, మీరు ఏమన్నా చేయండి. ఇంకా అక్కడ కొట్టారా? అది కొట్లు తీసేసామని చెప్పారు గల్లీలో. మాకున్నదే దాని మీద బతుకుతారు. మాది మేము డ్రైనేజ్ మీద మా ఇంటి ముందు ఇల్లు ముందు మేడం, ఇంటి ముందే. నువ్వు ఇంటి ముందు చేసుకుని వాళ్ళకేం నష్టం వచ్చింది? ఇంటి ముందు పెట్టుకుంటే తీసేసామని చెప్పి చాలా 3 అమ్మాయిలు, అదే ఆధారం, మాకు ఇంకేం లేదు. ఏ వ్యాపారం అది? గుమ్మడికాయలు, అప్పుడు చిన్న పూజ ముందుకురా, కొంచెం ముందుకు. గుమ్మడికాయలు అమ్ముతారు మేడం. కానీ అమ్ముతాము తీసేసేమని బెదిరించినారు. నేను గరీబ్ వాళ్ళము, ముందుగా ఎప్పటి నుంచో ఉంది దుకాణం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి ఉన్న దుకాణం ఈమెది. కొబ్బరికాయలు, గుమ్మడికాయలు అమ్ముకుంటుంది. సొంత ఇంటి ముందే ఆమె పెట్టుకుంటుంది. 3 ఆడపిల్లలు ఉన్నారు. మరి 3 ఆడపిల్లల పరిస్థితి ఈ రోజు ఈమె ఎట్లా పోషిస్తుంది? వాళ్ళని ఎట్లా చదివిస్తుంది? ఏమైనా ఆలోచన చేయాలి కదా మనం జనాల కోసం. మనకి నచ్చిన తీరులో నచ్చినట్టుగా కూల్ చేసుకుని వెళ్ళిపోతే కరెక్ట్ కాదు కదా. గల్లీలో మీకేం పని అయ్యా? గల్లీలో ఉంటే వాళ్ళింటి ముందు పెట్టుకుంటే మీకేం నష్టం వచ్చింది? వాళ్ళు బ్రతుకు తెలుగు కోసం వాళ్ళు ఏదేదో చేస్తూ ఉంటారు, మీకేం నష్టం వచ్చింది? వాళ్ళు హింస పెట్టాల్సిన అవసరం మీకేముంది? ఈ రోజున ఇలా ప్రతి ఒక్కరిని కూడా అందరి కడుపుల మీద కొడుతున్నారు. మీరు మాత్రం హ్యాపీగా సుఖంగా
ఇంట్లో కూర్చుంటారు, పెళ్ళిళ్ళకి గట్రా షికార్లకు పోతారు. వాళ్ళు ఎక్కడ పోవాలి? బతుకమ్మ పండగ నుంచి మొదలు పెట్టారు వీళ్ళు. మరి బతుకమ్మ పండగ నుంచి మీరు బతుకమ్మ రేవంత్ రెడ్డి వచ్చినాడు మా బతుకులు ఇట్లా అయిపోయింది. అదో చెప్తుంది కదా, రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి మా బతుకులు ఇట్లా అయిపోయింది. ప్రతి ఒక్క దాని మీద ఇట్లనే ఉన్నది. ఇంకోసారి చెప్పమ్మా. ఏమంటే రేవంత్ రెడ్డి వచ్చిండో మా బతుకులు ఇట్లనే ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు బతుకులన్నీ ఇట్లా అయిపోయినాయి. పండగ రోజు మొదలు పెట్టాడు ఈ రేవంత్ రెడ్డి. ఎంత ఘోరమా! హిందువులంటే ఇంత కక్ష ఈయనకి. ఇంత ఘోరమైన పరిస్థితి ఎక్కడ మేము చూడలేదు. బతుకమ్మ పండగ రోజు 250 ఇల్లులు కూల్చాడు. అక్కడి నుంచి ఇంక ప్రతి ఏరియాలో నచ్చిన దగ్గర అలా కూల్చుకుంటూనే వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచన చేయాలి. వాళ్ళకి జీవన ఉపాధి ఏంటనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. లోకల్ ఎమ్మెల్యే ఏమైనా పట్టించుకున్నాడమ్మా? లోకల్ ఎమ్మెల్యే ఎప్పుడైనా వచ్చాడు అక్కడికి? లోకల్ ఎమ్మెల్యే కూడా వచ్చి పరామర్శించలేదు. ఏం జరిగింది ఏంటని కూడా మాట్లాడలేదు. వీళ్ళు ఓట్ల కోసమే వీళ్ళు రాజకీయం చేస్తున్నారు తప్ప జనాల కోసం కాదు. మళ్ళీ ఎలక్షన్ ముందు వస్తారు, మరి అంతే కదా, మళ్ళీ ఎలక్షన్ ముందు వస్తారు, డబ్బులు ఇస్తారు, ఓట్లు వేయించుకుంటారు, మళ్ళీ వాళ్ళు గద్దెక్కి కూర్చుంటారు. కానీ ఈ రోజు ఎంత జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే రావాల్సిన బాధ్యత ఉండాలి కదా. మరి రావాలిగా. మీకు సాయం మీకు ఎట్లా అమ్మా? మీకు ఉండడానికి ఏంటి మీ పరిస్థితి? మీకు ఎక్కడో దగ్గర ఏదో ఏర్పాటు చేస్తారు, మీరు అక్కడ వ్యాపారం చేసుకోండి అని చెప్పి ఒక మాట చెప్పాలి. ఆయన చెప్పాలి. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే అంటే ఏంటి? భరోసా అనేది ఇవ్వాలి. కానీ వాళ్ళు భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మా పేరు రేణుక, వెంకటేష్, దీపక్. వీళ్ళ కొట్లు ఇంకా ఆఫీస్ కూడా ఎమ్మెల్యే ఆఫీస్ ఇక్కడే ఉందంట. ఇక్కడే ఉండి ఎక్కడే ఉంటారు కానీ ఎవరు కూడా రారు. ఎంత దారుణం జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఇక్కడికి ఎవ్వరు కూడా రారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జనాల దగ్గర నుంచి దోచుకొని తినాలి అన్నది వాళ్ళ కాన్సెప్ట్. దయచేసి ఏదైనా చేసే ముందు ప్రజల కోసం ఆలోచించి మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనం గల్లీలోకి వెళ్దాం. అంతే కదా, సడన్ గా అంత వ్యాపారం అంటే చాలా కష్టమే. తీసే అంటే మన మనిషికి 1 లక్ష రూపాయలు అయ్యి నెలకి. అంతే కదా, నుంచి బయటికి రాము. ఎందుకు వస్తారు? మేము బయట రాము, దుకాణం కూడా అండ్ నీ ఇంటి ముందు పెట్టుకుంటే వాళ్ళకేం నష్టం నాకు అర్థం కాదు. రోడ్డు మీద పెట్టిన వాటిలో పెట్టుకున్నాడు, వాటిలో పెట్టండి. రోడ్డు మీద అంటే రోడ్డు మీద ఎందుకు అవుతుంది? 3 అమ్మాయిలు పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా బతకాలి? జీవనోపాధి ఎట్లా ఇస్తారు వీళ్ళు? అన్ని తీసి సామాన్ అంతా లోపల పెట్టిన ఇక్కడికి వచ్చి వార్నింగ్ ఇచ్చింది. అని వాళ్ళ పనాలు చేసుకుంటున్నా ఇక్కడేముందో అడ్డబ్బా నాకు అర్థం కాదు. 10 నిమిషాలు టైం ఇస్తున్నా ఇట్లా పిలుచుకోండి, అక్కడ పిలుచుకోండి. ఇక్కడికి వచ్చి చెప్తుంది మేడం తీసేయాలి, 10 నిమిషాలు తీయకపోతే నేను నీ షాప్ మొత్తం తీసేస్తా, కొట్టేస్తా అని చెప్తున్నాడు. 10 నిమిషాల్లో తీయడం ఏంటి అసలు? 10 నిమిషాల్లో ఇంటి గుమ్మ ముంగడ పెట్టుకున్నా జబర్దస్త్ చూపిస్తున్నాడు. తీయకపోతే మంచిగా ఉండదు వార్నింగ్. పైన వద్దు, లోపలికి వస్తుంది. కరెంట్ పోల్ ఉంది మేడం, అసలు నిద్ర లేదు మేడం. అసలు పొద్దు నుంచి ఎవరికి ఉండదు. ఎక్కడ ఉంటదమ్మా? 3 ఆడపిల్లలు పెట్టుకొని ఎలా బతకాలి ఏంటి అనేది ఉంటది కదా. నెలకు 1 లక్ష రూపాయలు అయ్యి నేను తీసి లోపలనే కూర్చుంటాం. మా 3 పిల్లల చదువులేంది, మా బతుకులేంది. ఈ వ్యాపారం చేయగానే 1000 లక్షలు మాకు ఏం రావు. అంతే కదా, మీరు ఉన్నాడు తినడానికి వాళ్ళకి ఏదో బతకడానికి ఉంటుంది తప్ప కానీ లక్షలు మీరు సంపాదించే పరిస్థితి ఏం లేదు కదా. అవన్నీ పరిస్థితి 3 అమ్మాయిలు సార్ మేడం. ఇసుక లేపు, ఇద్దరు లేపుకున్నావు. నాకు ఈ 3 అమ్మాయిలు ఉన్నారు సార్. నాకు ఇది నా బతుకంతా. 3 అమ్మాయిలు ఉన్నారు ఈమెకి. ఈ 3 అమ్మాయిలకి ఈమె జీవనోపాధి ఏంటంటే ఈ గుడిసెలో ఉంటుంది. రేకులు ఇల్లే మాది కూడా. గుమ్మడికాయలు కొబ్బరికాయలు అమ్ముకుని ఏదో తన జీవనం నడిపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళ మీద మనం ప్రతాపం చూపించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఎలా చదువుకుంటారు? ఎలా తిండి ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టరు కదా. ఎవరు వాళ్ళ బతుకుతున్నప్పుడు కూడా మీరు వచ్చి అంత జనాల మీద అంత కక్ష కట్టే చర్యలు ఎందుకు చేస్తున్నారు అసలు? ఈమె బతుకు ఇప్పుడు ఎవరు చూస్తారు? ఈమెని గవర్నమెంట్ వచ్చి ఏమైనా ఇప్పుడు పోషిస్తుంది? ఈమెని 3 పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ వచ్చి ఏమైనా చేస్తుందా? వాళ్ళ చదువులకి ఏమైనా చేస్తుందా? చూడండి మేడం. లేదు ఖచ్చితంగా లేదు. మరి ఇంత ఘోరంగా వచ్చి తీసే అంటే నా పరిస్థితి తీసే అంటే నేను ఎక్కడ పోవాలి? ఇల్లు ఇదో ఇంటి ముందు బాకిట్లో పెట్టుకోకపోతే ఏమేమి పెట్టుకోవాలి? 700 పోయి మళ్ళీ నెలకు 1 లక్ష రూపాయలు అయ్యి నీ దుకాణం పెట్టను ఏం పెట్టను, లోపల కూర్చొని బయటికి కూడా రాను. ఇది 1 బై రోడ్ గైలోకి వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు తీసేయమని. గైలకు కూడా వచ్చి తీసేసామంటారా కాలనీకి వచ్చి.
ఒక కాలనీ రోడ్ ఇది బయట కమర్షియల్ రోడ్డు కూడా కాదు, ఒక కాలనీ రోడ్డు, 1 వే రోడ్డు. ఇది ఆమె గుట్టుగా ఆమె వ్యాపారం ఏదో ఆమె చేసుకుంటుంది, చిరు వ్యాపారం అదే చాలా కష్టం. ఏమో ఎంత సేల్ అవుతాయి కూడా తెలీదు, అయినా ఏదో నడిపిస్తుంది. ఇవన్నీ ఉంటాయి మేడం. అయినా వాళ్ళు ఏదో నడిపించుకుంటుంటే ఆడవాళ్ళ మీద ఈ రుబాబు ఏందయ్యా నాకు అర్థం కాదు. ఈ రుబాబు రాజకీయాలు ఆపాలి. ఇంకా వీళ్ళకి ఇక్కడ వద్దు అంటే సరే ఎక్కడ చేసుకోవాలో ఆ స్థలమైనా వాళ్ళకి చూపించాలి. ఇల్లే మాది మేడం, మా సొంత ఇల్లు. ఈమె సొంత ఇంటి ముందు గోలంతా గోలైంది మేడం. ఇంటి ముందు పెట్టుకుంటే గోలేనా? ఇంటి ముందు పెట్టుకుంటే గోల్ అంటే ఇంకేడపై ఉండాలి మేము. ఇక